సో ఈరోజు లాస్ట్ మెథడ్ చెప్పుకున్నాము. లాస్ట్ మెథడ్ అంటే దట్ ఈజ్ మిల్నేస్ మెథడ్ అని. ఇంతవరకు మనం రెంచుకుట్టా మెథడ్ మీద నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాము. మీకు ఒక హోంవర్క్ కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను నేను. సో మరి అది చేశారు లేదు తెలియదు. ఏమైనా చేయకపోతే అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. ఈ లాస్ట్ మెథడ్ ఒకటి ఇప్పుడు డిస్కస్ చేసి దీని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ అయినా చేయగలిగితే టైం ఉంటే చేసి మిగతా బ్యాలెన్స్ మీకు హోంవర్క్ ఆర్కే మెథడ్ పైన ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, అది ఒకవేళ చేయలేకపోయింటే, ఎందుకంటే అవి కూడా ఇంపార్టెంట్, అది చేయలేకపోయింటే ఇంకో అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. ఈరోజు ఈ మిల్నేస్ మెథడ్ అనేది లాస్ట్ మెథడ్ ఆఫ్ ది ఫిఫ్త్ యూనిట్లో ఇది లాస్ట్ మెథడ్. రెంచుకుట్టా మెథడ్ తర్వాత ఆర్కే మెథడ్ తర్వాత. సో ఇది కూడా అప్పుడప్పుడు దీని మీద కూడా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ఇది కూడా నేర్చుకోవాలప్ప. ఇదేం లేదు, ఇది రొటీన్. లెట్ y డాష్ ఈక్వల్ టు f ఆఫ్ x, y అని తీసుకుంటాము విత్ ఇనిషియల్ కండిషన్స్. మామూలుగా ఏం ఇనిషియల్ కండిషన్స్ విత్ ఇనిషియల్ కండిషన్స్ y0 y ఈక్వల్ టు y0 ఎట్లా ఇచ్చలే y ఈక్వల్ టు y0 when x is equals to x0 అని. when x is equals to x0. Now to find the approximate value of y, దీనికి అప్రాక్సిమేట్ y యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలంటే మనం x వాల్యూస్ మామూలుగా మనం ఇంతకుముందు చేసినట్టే చూడండి. టు ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ y ఫార్, మనకి తెలిసిందే x is equals to ఏం ఫార్ములా, x0 ప్లస్ nh అనేది బై మిల్నేస్ మెథడ్ MILNE'. దీని ప్రకారంగా యాజ్ ఫాలోస్. ఎలా అంటే ఇది రొటీన్, ఇది ఇవన్నీ మనకు తెలిసిందే. y డాష్ ఈక్వల్ టు f ఆఫ్ x, ఇస్తాడు, ఇనిషియల్ కండిషన్ ఇస్తాడు. x ఈక్వల్ టు x0 అయినప్పుడు y వాల్యూ y0 అవుతుంది, అదే ఇనిషియల్ కండిషన్ ఇస్తాడు. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y ఫార్ x ఈక్వల్ టు x0 ప్లస్ nh విత్ మిల్నేస్ మెథడ్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ మీకు టైలర్ సిరీస్ అండ్ పికార్డ్స్ 2 మిక్సింగ్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. జస్ట్ ఒక్కసారి మీకు అర్థం కావడానికి ఇది కూడా రాస్తాను, చెప్తాను నేను. ది వాల్యూ నోట్ చేయండి. ది వాల్యూ y0 వాల్యూ, ఓకేనా. y0 మీన్స్ ఏమనే అర్థము, y వాల్యూ అట్ x0 అని అర్థం. y వాల్యూ x0 యాజ్ గివన్. ఓకేనా. ఇది మామూలుగా మనం y0 అంటేనే అర్థం ఏమంటే y వాల్యూ అట్ x0 అని అర్థం, ఓకేనా. అట్ x ఈక్వల్ టు x0. we compute y1 is equals to y of x0 plus h. ఏమి అట్లాగే y2 అనుకున్నాం అనుకోండి, y2 వాల్యూ x0 ప్లస్ 2h, అంతే కదా. అంటే ఇక్కడ సారీ ఇది y మిస్ చేశాను, x0 ప్లస్ 2h అని. నెక్స్ట్ ఒకవేళ y3 రాస్తే ఏమన్నా అర్థము, y వాల్యూ అంటే x0 ప్లస్ 3h అండ్ సో ఆన్, ఓకేనా. అండ్ సో ఆన్ బై
టైలర్ సిరీస్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా, బై టైలర్ సిరీస్ అండ్ పికార్డ్స్. టైలర్ సిరీస్ అండ్ పికార్డ్స్ మెథడ్. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా, పికార్డ్ అనేది కూడా ఇంపార్టెంట్ అని. పికార్డ్స్ మెథడ్, పికార్డ్స్ మెథడ్ ప్రకారంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇక్కడ రాసాను చూడండి. ఇక్కడ వీ కంప్యూట్ అంటే మీరు కనుక్కోవాలి ఏంది y1 వాల్యూ, y2 వాల్యూ, y3 వాల్యూ ఎక్సెట్రా, వీటిని కనుక్కోవాలి. దేని ప్రకారంగా అంటే బై టైలర్ సిరీస్ అండ్ పికార్డ్స్ మెథడ్ ప్రకారంగా నేను వర్క్ చేసుకోవాలి. నౌ అలా కనుక్కున్నాక నౌ we solve f0 is equals to f of x0 to y0. ఇది నోటేషన్ మీకు ఇంతకు ముందు చెప్పాను నేను. f of x0 y0 ని f0 అని రాసుకోవచ్చు. అట్లాగే f1 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ f1 అంటే f of x0 plus h కామా y1 అని. అట్లాగే కొన్ని రాసి పెడతా నేను. f2 ఈజ్ ఈక్వల్స్ టు, మీకు అర్థం కావాలని ఇక్కడ నీకేలేదు. f2 అంటే అర్థం ఏమంటే x0 plus 2h కామా ఇక్కడ ఏం రాస్తాము, y2 రాస్తాం. అట్లాగే ఇది కూడా మీరు చెప్పండి. f3 అని రాస్తే అర్థం ఏమంటే f of x0 plus 3h కామా y3 అండ్ సో ఆన్, ఇలా వేసుకుంటూ వెళ్తాం. నౌ y4 అంటే ఈ వాల్యూస్ అన్ని f0, f1, f2, f3 ఇవన్నీ కనుక్కున్నాక నౌ టు ఫైండ్ y4, టు ఫైండ్ y4 ఏంది y4 ఏం చెప్పండి, f ఆఫ్ పైన రాసిన విధంగానే x0 ప్లస్ 4h బాగానే ఉంది. దీనికి ఏం చేద్దాము, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అప్లై చేద్దాం. ఏమి, బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ప్రకారంగా మన దగ్గర ఏముండదు తప్ప మీకు తెలిసింది ఇది ఏం చెప్పండి, గుర్తుందా? ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా f of x, y is equals to, చెప్పండి మీకు గుర్తుంటే, చాలా రోజులైంది కదా. మీకు తెలుసా, ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ ఒక మెసేజ్ పెట్టారు ఇంతకుముందు, మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉండొచ్చని అంటున్నారు. ఈ మంత్ కంతా మీ సిలబస్ ఏమైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఫైనల్ ఇయర్ కూడా ఉంటుందని చెప్తున్నానమ్మా. కొంచెం బాగా ప్రిపేర్ కండి. ప్లస్ జంబ్లింగ్ ఉంటుంది, ఓకేనా? రైట్. n ఇంటూ డెల్టా ఎఫ్ ఆఫ్ f0 అని ఇది మాకు తెలిసిందే. నెక్స్ట్ ఏం వస్తుందా, n ఇంటూ n మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ f0. అక్కడ y0 అని రాసాను నేను, y0 ప్లేస్లో f0 అని రాస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో మనము జనరల్గా y0 అని రాసాము, y0 బదులు ఇక్కడ f0 అని రాస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏముండొచ్చు చెప్పండి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2/6 డెల్టా క్యూబ్ f0 and so on in రిలేషన్. ఏం రిలేషన్ అంటే y4 కనుక్కోవడానికప్ప దీన్ని వేస్తాం.
y4 వాల్యూ జనరల్గా మనకి ఏం తెలుసు, y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x0 టు x0 ప్లస్ 4h f of x, y dx that is equals to y0 ప్లస్ ఇంటిగ్రేషన్, ఇది నేర్చుకోండి, ఇక్కడ నుంచి నేర్చుకోండి, x0 టు x0 ప్లస్ 4h f of xy అంటే ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా, ఇక్కడ రాసాను చూడండి, బై న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ప్రకారంగా f of x, y దాన్ని ఇక్కడ వేసుకోండి, f of x, y అనే దాన్ని ఇక్కడ వేస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది, రైట్ గంట వేసుకోండి, f0 n డెల్టా f0 n ఇంటూ n మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ f0 అండ్ సో ఆన్ ఇంటూ dx into dx. Now, ఓకేనా, ఇది మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఇక్కడ రాద్దాం, పుట్టింగ్ మనకు తెలుసు x అంటే ఏమి, x0 ప్లస్ nh, ఓకే, dx అంటే చెప్పండి, dx అంటే x0 అనేది కాన్స్టెంట్, n ఇంటూ ఇక్కడ h అంటున్నాం, h వాల్యూ కూడా డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంటర్వెల్స్, కాబట్టి ఓన్లీ n కి మాత్రమే డెరివేటివ్, గుర్తుపెట్టుకోండి, n కి మాత్రమే డెరివేటివ్ అంటే dn అని అవుతుంది, dn అవుతుంది, ఓకేనా. దీంట్లో దీన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకేమొస్తుంది చూడండి, y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 అంటే ఎంత, ఇక్కడ మొత్తం రాసుకున్నాం సులభ, x0 ఇనిషియల్ వాల్యూ ఇంకెళ్ళి, దట్ ఈస్ 0 టు x0 వాల్యూ 0 అయితే x0 ప్లస్ 4h వాల్యూ 4 అవుతుంది, ఓకేనా. ఒక్క నిమిషం, ప్లస్ ఇక్కడ గమనించండి, ఇక్కడ dx స్థానంలో h ఇంటూ dn వస్తుంది, ఆ హెచ్ని ముందుగా రాసుకున్నాను, ఇక్కడ నేను హెచ్ని ముందుగా రాసుకుంటున్నాము, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 4, ఇక్కడ ఏమంటే f0 ప్లస్ n ఇంటూ డెల్టా f0 ప్లస్ n ఇంటూ n మైనస్ 1/2 డెల్టా స్క్వేర్ f0 అండ్ సో ఆన్ ఇంటూ dx అని వస్తుంది. సారీ, నాట్ dx, సారీ, dx రాయకూడదు, ఏం రాయాలరా, ఏమి రాయాలా, ఇక్కడ dn అని రాయాలా, dn దట్ ఈజ్ ఈక్వల్స్ టు, కొంచెం సింప్లిఫై చేస్తాం, y0 ప్లస్ h ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, గమనించండి, ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ఇక్కడ ఏమొస్తుందయ్యా, ఇంటిగ్రేషన్ ఆఫ్ f0 అంటే కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1dn అని, దట్ ఈజ్ n అని, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 4 వస్తుంది, గమనించండి, లేదా మీకు స్టెప్ రాసేట్టుకుని రాసుకోండి, ఏమంటే దీనికి డెరివేటివ్ అయ్యా సైడ్లోనే వేస్తాను, సైడ్లో వేస్తానులే, h ఇంటూ 4f0 8 డెల్టా f0 ప్లస్ 20/3 డెల్టా స్క్వేర్ f0. ఇప్పుడు నేను రాస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి, 8/3
డెల్టా క్యూబ్ F0 అండ్ సో ఆన్. మీకు ఇది అర్థం కావడానికి సైడ్లో రాస్తాను. ఇక్కడ ఏమంటే ఇక్కడ ఏముంది, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 4 ఉంది. F0 dn అన్నమ్మ, దట్ ఈజ్ F0 పక్కన పెడతాను. dn ఇంటిగ్రేషన్ వాల్యూ, దట్ ఈస్ dn అంటే ఇక్కడ ఓన్లీ n. ఒక నిమిషం ఉండాలి. రైట్, dn అన్నమాట. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dn అంటే n, ఇక్కడ 0 4 అని పెట్టండి. దట్ ఈస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే F0 ఇంటూ 4 మైనస్ 0, దట్ ఈస్ 4F0. సో 4F0 అది ఇక్కడ నేను చెప్పేది. ఇది ఇలా వస్తుంది. ఆ విధంగా నేను దీని తర్వాత ఉండేటువంటి విషయము ఇంటిగ్రేషన్ ఆఫ్ n ఉంది. n ఇంటూ dn అంటే n²/2. గమనించండి అమ్మా, n²/2. అది కూడా వేసేట్టుగా వేయండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ n dn అని 0 to 4, దట్ ఈజ్ n²/2 అని. ఇక్కడ 4 వేయండి, ఇక్కడ 0 వేయండి. ఇక్కడ ఎంత వస్తుందయ్యా, 16/2, దట్ ఈజ్ 8. లోయర్ లిమిట్ ఏమో 0, దాన్ని వేయాల్సిన పని లేదు. సో అది ఇక్కడ 8 అందుకని వచ్చింది, ఇక్కడ 8 అని వచ్చింది. సో మీకు అర్థం కానికి రాశాను నేను. ఈ సైడ్ వర్క్ అనుకోండి, ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పేది గమనించండి అమ్మా. F0 ఇంటిగ్రల్ వాల్యూ, n ఇంటిగ్రల్ వాల్యూ, n ఇంటూ n² అంటే n²-n/2. అలా దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మళ్ళీ ఏమిది ఎగ్జామ్లో అడతారని కాదు, బట్ ఈ రిజల్ట్ అన్నా గుర్తుపెట్టుకోండి, ఈ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి, నెగ్లెక్టింగ్ ఈ మాట ఒకటి రాద్దాం. నెగ్లెక్టింగ్ మినిట్, neglecting FOURTH, fourth and higher order derivative, higher order and higher order differences. Fourth and higher order differences అంటే దీని తర్వాత డెల్టా క్యూబ్ వస్తుందా, డెల్టా టు ది పవర్ 4 వస్తుంది. దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేసేయండి. నెగ్లెక్ట్ చేయమంటే అది చాలా పెద్దగా వస్తుంది, దాన్ని పక్కన పెట్టేసేసి అప్ టు డెల్టా క్యూబ్ వరకు తీసుకోండి అని అర్థం. ఇక్కడ ఏమి డిఫరెన్సెస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ డెల్టా F0, డెల్టా స్క్వేర్ F0 and delta cube F0 in the terms of function values. నేను ప్రొసీజర్ రాస్తున్నానమ్మా. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, ఏమే డెల్టా F0 జస్ట్ చూడండి అమ్మా, మీకు అర్థమవుతుంది. నేను మళ్ళీ రాస్తున్నాను. సో ఈ డెల్టా F0 తీసుకోండి, డెల్టా స్క్వేర్ F0 మాత్రం తీసుకోండి, డెల్టా క్యూబ్ F0 మాత్రం తీసుకోండి. మిగిలిన దీని తర్వాత వచ్చేటువంటిది డెల్టా టు ది పవర్ 4 F0 వస్తుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసేయండి అని చెప్తున్నా మేడం. ఫోర్త్ అండ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్సెస్ దీన్ని తీసేసుకొని దాన్ని వదిలేసేసి దేన్ని తీసుకోవాలి ఇప్పుడు, డెల్టా F0, డెల్టా స్క్వేర్ F0, డెల్టా క్యూబ్ F0 మాత్రమే కన్సిడర్ చేయండి ఇన్ ది టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ వాల్యూస్ అని అన్నాం. ఫంక్షన్ వాల్యూస్ అంటే దీన్ని మాత్రమే కన్సిడర్ చేయండి అని అర్థం. సో we obtain మనకేమొస్తుంది చూడండి, y4 is equals to, నేను చెప్పేది ఇక్కడి నుంచి అమ్మా, ఇక్కడ పక్కన రాసాను దాని నుంచి. we obtain y4 is equals to
ఫైనల్గా ఇది గుర్తుపెట్టుకోండి కనీసం. y0 ప్లస్ 4h/3 ఇక్కడ ఉందే లేదు చూద్దాం ఒక నిమిషం. 4h/3 రైట్, హెచ్ వస్తుంది లేదా, 4h/3 ఇంటూ 2f1 మైనస్ f2 ప్లస్ 2f3. ఇది ఫార్ములా, ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది ఫార్ములా. ఇంతసేపు మీకు అర్థం నేను అన్ని రాశాను నేను. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దిస్ ఇస్ ఫార్ములా, రైట్. ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటారంటే ఈజ్ కాల్డ్ ఏ ప్రెడిక్టర్ ఫార్ములా. దీనికి పేరు ప్రెడిక్టర్ ఫార్ములా, PREDICTOR, ప్రెడిక్టర్ ఫార్ములా అంటారు. దీన్ని ప్రెడిక్టర్ ఫార్ములా అంటారు. ఇది ఇంపార్టెంట్. టు అబ్టైన్ y4 we obtain ఫస్ట్ అప్రాక్సిమేషన్. అంటే ఇక్కడ చూడండి ఒక నిమిషం, ఇది మనం ఇప్పుడు y4 కనుక్కోవాలి. మనకి ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా y4 కనుక్కోవాలి. టు అబ్టైన్ y4, టు అబ్టైన్ y4 లేదా టు ఫైండ్ y4, ఒక నిమిషం అండి. టు ఫౌండ్ y4 we obtain, ముందు ఇది కనుక్కోవాలి. we obtain a first approximation. we obtain a first approximation. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏందా? ఫస్ట్ అప్రాక్సిమేషన్ టు y4. y4కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇప్పుడు నేనేం రాస్తున్నానో ఆ ఫార్ములా ప్రకారం కనుక్కోవాలి. ఏమైందంటే f ఆఫ్ x0 ప్లస్ 4h, y4. ఇది మర్చిపోమాకండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనేటువంటిది ఈ ఫార్ములా నుంచి కనుక్కోవాలి. ఏమి ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఇది, ఓకేనా. అట్లాగే సెకండ్ అప్రాక్సిమేషన్, అట్లాగే థర్డ్ అప్రాక్సిమేషన్, ఇది కనుక్కుంటూ పోవాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. దెన్ ది బెస్ట్ వాల్యూ ఆఫ్ y4 is found by Simpson's rule. By Simpson's rule, 1/3 కావచ్చు, 3/8 కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. By Simpson's rule given by, ఇక్కడ ఏం రాస్తున్నా అంటే ఓన్లీ 1/3, given by y4 is equals to y2 plus h/3 into f2 plus 4f3 plus f4. దీన్ని వినండి, చూడండి ఇక్కడ ఏం రాస్తున్నాము. ఒక నిమిషం, దీది అని అనుసారం ది బెస్ట్ ఎలా రాస్తాం ఇక్కడ, ఏ బెస్ట్ అని రాయండి. Right. The best value of y4 is found by Simpson's rule given by. The Simpson's rule ప్రకారం, that is h/3 వచ్చింది కదా,
సింప్సన్స్ 1/3 రూల్ ప్రకారము బెస్ట్ అప్రాక్సిమేషన్ మనం కనుక్కోవాలి. సో దీన్ని ఏమంటారంటే, ఈ బాక్స్ కి నేను ఏమంత రాశాను, ఆ బాక్స్ ఏమంటారంటే ఓకే ఈజ్ కాల్డ్, ఏది ఇప్పుడు ఇక్కడ బాక్స్ వేసాను కదా, దీన్ని ఈజ్ కాల్డ్ కరెక్టర్ ఫార్ములా. ఈజ్ కాల్డ్ కరెక్టర్ QRML. కరెక్టర్ ఫార్ములా గమనించండి. దీని ఏం రాశాను నేను, ఏమిది చెప్పండి, దీన్ని ఏమంటారు, ప్రెడిక్టర్ ఫార్ములా అంటారు. ఈ బాక్స్ ని ప్రెడిక్టర్ ఫార్ములా అంటారు, దీన్ని కరెక్టర్ ఫార్ములా అంటున్నాము. దిస్ ఈస్ కాల్డ్ కరెక్టర్ ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ ప్రెడిక్టర్ ఫార్ములా y4 ఈక్వల్ టు, చిన్న నోట్ కూడా రాసి పెట్టా నేను. Once y4 and f4 are obtained to desired degree of accuracy, desired degree of accuracy, to desired degree of accuracy. Y ఇప్పుడు y4 ఇది, y5 is equals to y of x0 plus 5h ఫౌండ్. దీన్ని ఎట్లా కనుక్కుంటామంటే ఫౌండ్ ఫ్రమ్ అండి ఆయన, ఫౌండ్ ఫ్రమ్ ప్రెడిక్టర్ ఫార్ములా. ఫౌండ్ ఫ్రమ్ ప్రెడిక్టర్ ఫార్ములా ఎలాగంటే, యాజ్ y5 is equals to, y5 కనుక్కోవడానికి ఇది ఫార్ములా అంకెలేదు, y5 is equals to y3 plus h/3 into f3 plus 4f4 plus f5. ఓకేనా. సో ఇది నోట్ 1 అనుకోండి. అట్లాగే నోట్ నెంబర్ 2, నోట్ నెంబర్ 2 రైట్. ఏం నోట్ నెంబర్ 2 అంటే, జనరల్గా ఈ కనీసం ఇదన్నా నోట్ చేసి పెట్టుకోండి. ది జనరల్ Milnes predictor and character formulae are given by
సో చూడండి, ఇది జనరల్గా n+1 ఈజ్ ఈక్వల్స్ టు yn-3, కనీసం ఇది గుర్తుపెట్టుకోండి ఇంతసేపు డిస్కస్ చేసిన దాంట్లో, ప్లస్ 4h/3 ఇంటూ 2y-n-2 మైనస్ y-n-1 ప్లస్ 2y-n. సో ఇది ప్రెడిక్టర్ ఫార్ములా. అట్లాగే కరెక్టర్ ఫార్ములా అండ్ కరెక్టర్ ఫార్ములా. సో కరెక్టర్ ఫార్ములా ఏమంటే yn+1 ఈజ్ ఈక్వల్స్ టు yn-1 వచ్చింది yn-1 ప్లస్ కరెక్టర్ ఫార్ములా వచ్చి సింప్సన్స్ రూల్స్ నుంచి తీసుకుంటాము. సింప్సన్స్ రూల్ నుంచి తీసుకుంటాము h/3 ఇంటూ y-n-1 ప్లస్ 4y-n ప్లస్ y-n+1. సో గమనించండి అమ్మా, ఇది ప్రెడిక్టర్ అండ్ కరెక్టర్ ఫార్ములాస్. ఓకేనా, ప్రెడిక్టర్ ఫార్ములా అంటే ఇది, కరెక్టర్ ఫార్ములా అంటే ఇది. ఓకేనా, ఇక్కడ గమనించండి, n అనే ప్లేస్ లో మేబీ 0 పెట్టుకోండి, మీకు ఇది వస్తుంది చూడండి. ఎక్కడది, ఇక్కడ నేను రాశాను కదా, y4 ఈక్వల్ టు ఏముందిడా y2. ఏంది ఇది, కరెక్టర్ ఫార్ములా రావాలి మీకు. y4 కావాలా, y4 కావాలంటే దీని నుంచి ఇక్కడ గమనించండి, రెండవ ఫార్ములా రాశాను కదా, అందులో n ప్లేస్ లో ఏం వేస్తే అది వస్తుంది చెప్పండి. ఇక్కడ y4 రావాలా, n ప్లేస్ లో ఏం వేయాలి, మాట్లాడాలప్పా. హలో చాందిని, వింటున్నామమ్మా? హేమవతి, చాందిని మాట్లాడండి కొద్దిగా గట్టిగా. ఇప్పుడు హేమవతి, రైట్ సార్. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా ఏమో ఇంతవరకు నేను ఊరికే ప్రొసీజర్ అంతా రాసుకుంటూ వచ్చినట్టు డిస్కస్ చేశాను. ఎనీహౌ ఏది ఉన్నా కూడా కానీ ఈ ఫైనల్గా ఇప్పుడు నేను ఇక్కడ ఏమైతే రాశానో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోద్దండి. సో ఇక్కడ గమనించండి, రెండవ ఫార్ములా వచ్చి ప్రెడిక్టర్ ఫార్ములా ఫర్ మిలన్స్, మిల్నెస్ ప్రెడిక్టర్ ఫార్ములా అండ్ కరెక్టర్ ఫార్ములా రాశాను. మొదటిదేమో ప్రెడిక్టర్ ఫార్ములా, రెండవదేమో కరెక్టర్ ఫార్ములా. జస్ట్ చూడండి, నీకు y4 రావాలి దేంట్లో, రెండవది అని అనుకుందాం. రెండవది ఏం ఫార్ములా చెప్పండి, రెండవది ఏ ఫార్ములా? ఇది ఏ ఫార్ములా అంటాము? కరెక్టర్ ఫార్ములా. కరెక్టర్ ఫార్ములా ఇది ప్రెడిక్టర్ ఫార్ములా. మీరు ప్రెడిక్టర్ ఫార్ములా, రైట్. ఇప్పుడు ఇది మేము ఇంతసేపు డిస్కస్ చేసినవన్నీ ఒకవేళ ఏమైనా మర్చిపోయినా కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ జస్ట్ చూడండి, ఇక్కడ ప్రొసీజర్ రాశాను నేను. ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రెడిక్టర్ ఫార్ములా ఇక్కడ కంటికి కనిపిస్తుంది మీకు పైన. ప్రెడిక్టర్ ఫార్ములాలో ఏమున్నాడా, y4 ఈక్వల్ టు y0 ప్లస్ 4h/3 2f1 మైనస్ f2 ప్లస్ 2f3 అని ఉందమ్మా. అది ఎలా వచ్చి ఉంటుందంటే ఈ జనరల్ ఫార్ములాలో మొదటి దీంట్లో n ఈక్వల్ టు 3 వేయండి. n ఈక్వల్ టు 3 వేస్తే ఇక్కడేమొస్తుంది, y4 వస్తుంది. కాదు n+1 చోట, n+1 చోట n ఈక్వల్ టు 3 వేస్తే
y4 అనే ఫార్ములా మనకు వస్తుంది కదా, ప్రెడిక్టెడ్ ఫార్ములా అంతే కదమ్మా. n అనే స్థానంలో n అనే స్థానంలో 3ని సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు ఇక్కడ నువ్వు చెప్పింది కరెక్టే. ఇక్కడ y3 - 3 అంటే దట్ ఈస్ y0 అని రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ నేను y'(n-2) రాశాను. నథింగ్ బట్ అది f అనే y అన్నా f అన్నా రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే y = f(x) అని రాస్తాం కదా, అర్థమవుతుందా? y = మనం ఏం రాస్తాం మామూలుగా, y = f(x, y) అని రాస్తాం. y' అంటే f' అని అర్థం, y" అంటే f" అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో నోటేషన్ ఎట్లన్నా మనం రాసుకోవచ్చు, రైట్. n = 3 పెట్టేస్తే ఇక్కడ y4 = y0 + 4h/3. ఇక్కడ 3 అంటున్నాము, 2y'(1) అని వస్తుందమ్మా కిందికల్లా. దాన్ని ఇక్కడ ఏం రాశానంటే f లో రాసి పెట్టాను, 2f1 అని రాశాను చూడండి. ఇక్కడ 2f1 - f2 + 2f3, ఓకేనా. ఇక్కడ 3 వేసినాను, సో -y'(2) అని. నెక్స్ట్ 2y' 2y' లేదా మిస్ అయిందిరా, ఇక్కడ n మిస్ అయిందమ్మా. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ n ఉండాలి, ఇక్కడ yn అన్నమా, yn yn అది ఇది. సో n ప్లేస్ లో 3 బేస్ చేస్తే చాలేడ. సో ఇక్కడ నీకు 2yn అని కనిపిస్తుంది, ఇది గమనించండి. మీకు చూపిస్తాను. ఇక్కడ ఎంత ఉందమ్మా, 2f3 అన్నాడు. f3 అంటే థర్డ్ డెరివేటివ్, అది థర్డ్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్స్, అవి ఇంకేం లేవు. అట్లాగే కరెక్టర్ ఫార్ములాస్ ఇక్కడ రాసాను నేను, ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ y4 అనేది కరెక్టర్ ఫార్ములా రాశాను ఇక్కడ, ఓకేనా. ఇది కరెక్టర్ ఫార్ములా రాశాను. కరెక్టర్ ఫార్ములా అంటే y4 అనేది సింప్సన్స్ రూల్ ప్రకారం రాసుకుంటున్నాము. సో ఇక్కడ చూడండి, రెండవ ఫార్ములాలో n ప్లేస్ లో 3 పెట్టండి, అప్పుడు ఇక్కడ y2 వస్తుంది. గమనించండి, ఇది కనిపిస్తుంది చూడండి, y2 వస్తాను, ఓకేనా. సో అది, సో మొత్తం మీద ఇప్పుడు ఈ పేజీ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనము ప్రాబ్లమ్స్ చేస్తాము, రైట్. ఇక ఒకటి సింపుల్ ప్రాబ్లం ఒకటి చేస్తాను, మీకు గుర్తుంటుంది, మిగతాది మళ్ళా చేద్దాం. సో ఒక సింపుల్ ప్రాబ్లం 1 అనుకుందాం. మిలన్స్ లో యూజింగ్ మిల్నే మెథడ్ అబ్టైన్. మీ క్వశ్చన్ లో ఎగ్జామ్ లో కూడా మిల్నే మెథడ్ అనేది స్పెసిఫిక్ ఇస్తారమ్మా, వాటి కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. మిల్నే మెథడ్ అబ్టైన్ y, ఇక్కడ 4, లేదా సింపుల్ గా y4 అని రాయొచ్చు. ఫ్రమ్ ది గివెన్ టేబుల్ అండ్ అదేం రాశాడు, y' = ఏముందడా, y² - x². సో టేబుల్ ఇచ్చారు, ఏమనంటే x, y, f. ఇది f అనేది మళ్ళీ కనుక్కుంటాం మనము, ఒక్క నిమిషం ఉండండి. టేబుల్ అనేది ఇంతవరకేమ్మా, ఈ టేబుల్ నుంచి కనుక్కోండి అంటాడు. సో 0 ఉన్నప్పుడు 1 ఉంది,
0.1 ఉంటే 1.11 ఉంది, టేబుల్ ఇచ్చేసారు ఇక్కడ. 0.2 అని అన్నప్పుడు 1.25 అని, 0.3 అంటే 1.42. ఓకే, ఇది మనకి ఇచ్చిన టేబుల్ ఇచ్చారు, y డాష్ అనేది ఇచ్చారు, నథింగ్ బట్ ఇదేందమ్మా, ఒక నిమిషం, రైట్. దీని సొల్యూషన్ రాసేటప్పుడు మామూలుగానే మనము ఏం చేస్తాము, రైట్, సొల్యూషన్ రాసినప్పుడు ఏం రాద్దాము, గివన్ y డాష్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంప్లైస్ f ఆఫ్ x, y, లేదా సింపుల్ గా f ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చినట్లు ఎక్కడ, y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇచ్చినట్లు ఎక్కడ, y స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఓకేనా, నౌ టేబుల్ వేయండి. ఏం టేబుల్ వేద్దాము, x, y, f. ఓ సారీ, లైను రైట్. సరే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, 0, 0.1, 0.2, 0.3. ఇది మనకి ఇచ్చిన వాల్యూస్. రైట్. సో ఇక్కడ 0 ఇచ్చినప్పుడు y వాల్యూ 1 అని ఇచ్చినాడు, ఇది టేబుల్లో ఇచ్చేసారు. ఇంతకుముందు పేజీలో ఏమి ఇచ్చారు అది రాస్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఏమది 1.11, 1.25, 1.42. రైట్. ఇక్కడ f అంటే ఏమమ్మా, f అనేది ఏమి, y స్క్వేర్ మైనస్ x స్క్వేర్. అర్థమవుతుందా, f వాల్యూ y స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఇది ఊరికే నేను పక్కన రాశాను. సో y స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ అని అర్థం. సో దాని వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ దీని వాల్యూ 1.1 హోల్ స్క్వేర్ మైనస్ 0.1 హోల్ స్క్వేర్. 2 డెసిమల్స్ అడ్జస్ట్ చేయండి, దీని నుంచే వస్తుంది అది. ఓకేనా, దీని నుంచే వస్తుంది. రైట్, నేను డైరెక్ట్గా వేస్తాను, టైం సరిపోదు కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను. 1.92. ఇవన్నీ కూడా ఇక్కడ పైన రాశారు కదా, ఈ XY వాల్యూస్ని తీసుకువేసేసి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే we get f values. Now ముందు ప్రెడిక్టర్ ఫార్ములా, బై ది ప్రెడిక్టర్ ఫార్ములా, బై ప్రెడిక్టర్ ఫార్ములా ఏముండదు మన దగ్గర చెప్పండి. y4 is equals to y0 plus 4h/3 into 2f3 minus f2 plus 2f1. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు y0 వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ అమ్మా. y0 వాల్యూ అంటే ఇదమ్మా, ఇక్కడ ఏమవుతుందో ఇది y0 వాల్యూ. అంటే మీకు మళ్ళీ రెడ్డింగ్తో రాస్తాను నేను. లేదు ఇక్కడ రాశారు ఏమైనా, ఇక్కడ ముందుగా రాశారు చూడు, ఇక్కడ రాయలేదు. సో స్టార్టింగ్ వాల్యూ y0, ఇంకేం లేదు, నథింగ్ బట్ ఇదే y0. ఇది x0 అవుతుందమ్మా, ఇది x0 అవుతుంది, ఇది y0 అవుతుంది, ఇది x1 అవుతుంది. ఓకేనా, ఇది y1 అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్ వాల్యూ అని అర్థం, అండ్ సో ఆన్. రైట్, ఇది ఎంత, ఇది 1. సారీ, ఇంక మార్చేయండి. 1 ప్లస్
4 ఇంటూ హెచ్. ఇక్కడ హెచ్ ఎంతప్ప ఈ ప్రాబ్లంలో? ఎక్స్ వాల్యూస్ మధ్య తేడా ఎంత? ఎక్స్ వాల్యూస్ మధ్య తేడా 0.1. గమనించండి, 0.1. 4 ఇంటూ 0.1 by 3, రైట్. 2f3 అన్నాడు. గమనించాల, మళ్ళీ ఇది రాసి పెడతా నేను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇది గమనించండి అమ్మా, ఇది f1 అవుతుందయ్యా, ఇది f2 అవుతుంది, ఇది f3 అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, 2f3 ఎంత రాయాలా? 2 ఇంటూ f3 వాల్యూ 1.92, f2 వాల్యూ 1.52, 2 ఇంటూ f1 వాల్యూ 1.22. సో ఇట్లా అన్నమాట. అర్థమైందా మీకు అందరికీ? హేమవతి, చాందిని, జ్యోతి చెప్పండి రా, ఎవరో టేబుల్లో మార్క్ చేస్తాను చూడు. అర్థమైందా? f1, f2, f3 ఇవి మనకు xy సంబంధించిన టేబుల్ ఇస్తారు. దాంట్లో నుంచి మనం f వాల్యూస్ ఇలా కనుక్కోవాలా. ఎలా అంటే ఈ ఫార్ములాస్ వాడుకొని మనకి ఇచ్చుంటారు కదా, ఏది ఇస్తారు మనకి, y డాష్ ఈక్వల్ టు సంథింగ్ అది ఇచ్చుంటాడు. దాన్ని f ఆఫ్ xy అంటాం, ఫంక్షన్ ఆఫ్ xy అని. దాన్ని నేను f అని పేరు పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఓకేనా? ఇది f1, f2, f3 అవుతుంది. బట్ ఇదేం తప్ప అంటే 1 అనేది ఏమి f0 అని ఇంకేం లేదు. 1 అనేది f0 వాల్యూ. ఇప్పుడు మనకి అది అవసరం లేదు. సో ప్రెడిక్టర్ ఫార్ములా వచ్చి ఇది. దీంట్లో ఈ టేబుల్ నుంచి కనిపెట్టబడినటువంటి ఈ వాల్యూస్ అన్ని మీరు ఒకవేళ ఎగ్జామ్లో ఇస్తే ఫ్రమ్ ది టేబుల్ వీ హ్యావ్ అని ఇవన్నీ కూడా రాసి పెట్టచ్చు. ఫ్రమ్ ది టేబుల్ అని ఇవన్నీ రాసి పెట్టండి. ప్రస్తుతానికి మీకు టైం సరిపోదు కాబట్టి నేను ఇది వేస్తున్నాను డైరెక్ట్గా. రైట్, దీన్ని సింప్లిఫై చేస్తే, ఓకేనా, మీరు వర్క్ చేసి చూడండి. సింప్లిఫై చేస్తే 1.63 అని వస్తుంది. మీరు చెక్ చేసుకోండి తర్వాత. 1.63 అంటే అర్థం ఏమంటే y4 వాల్యూ 1.63. దీన్ని సింప్లిఫై చేయండి, తెలుస్తుంది. నేను ప్రస్తుతానికి టైం సరిపోదు కాబట్టి ఇట్లా వేస్తున్నాను. రైట్, నౌ కరెక్టర్ ఫార్ములా వాడండి. నౌ బై కరెక్టర్ ఫార్ములా, కరెక్టర్ ఫార్ములా నుంచి y4 అనేది ఎంత అంటే ఫార్ములాల మంది ఉన్నది y2 ప్లస్ h/3 ఇంటూ f2 ప్లస్ 4f3 ప్లస్ f4. ఓకేనా? దట్ ఈస్ y2 అంటే 1.25 ఉన్న చూడండి టేబుల్లో. అంతేనా? y2 వాల్యూ ఆడుందా? 1.25. చెప్పండి, y2 వాల్యూ కనిపించిందా? ఇది y2 వాల్యూ 1.25. ఇది y3 అంటాం. మనకి ఏది అవసరమో దాన్ని వాడుకుంటున్నాం అది. రైట్, ఓకే. h/3 అన్నాడు. h వాల్యూ మనకు తెలుసు 0.1/3 అని. f2 అంటే టేబుల్ నుంచే 1.52 ప్లస్ 4 ఇంటూ f3, అది కూడా టేబుల్ ఉన్నది. f3 అంటే 1.92 ప్లస్, ఒక నిమిషం, ఇది f4 అబ్బా. f4 అంటే ఎంత ఉంది? ఏమైనా ఉందా? ఎంత f4? f4 1. ఓకే. 1 మినిట్. సారీ,
సారీ. సో ప్రెడిక్టర్ ఫార్ములా కనుక్కున్నాక ఒక స్టెప్ వేసి ఉండాలి. ఏం లేదురా, మనము F4 కనుక్కోండాలి, అది కనుక్కోలేదు, మిస్టేక్. F4 కనుక్కోవాలి. రైట్, F4 మనం కనుక్కోవాలి. ఏం F4? therefore అని పెట్టి F4 అని రాయండి అప్ప. F4 అంటే f of x4 y4 అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు y4 హోల్ స్క్వేర్ మైనస్ x4 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మీకు తెలిసిందే x4 అంటే ఎంతప్ప? x0 ప్లస్ 3h. ఇది x0 వాల్యూ ఎంత? 0. టేబుల్ ఉండదు చూడండి, x0 వాల్యూ 0 ఇక్కడ, ప్లస్ 3h. 3 into h అంటే 0.1. ఇది దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.3. ఇది x4 అవుతుంది. y4 అంటే ఇక్కడ కనుక్కున్నాం మేడం, ఇక్కడ ఉన్నా చూడండి, ఇది y4. ఇది y4 వచ్చి 1.63. 1.63 హోల్ స్క్వేర్ మైనస్ y4 అంటే ఇక్కడ రాశాను, ఒక నిమిషం ఇక్కడ ఫార్ములా ఒకటి రాశాను. ఇక్కడ ఎక్స్ అని రాసుకోండి, ఈ ఫార్ములా ఇట్లా రాయండి అమ్మా, మర్చిపోమాకండి, దీన్ని వాడుకోవాలి. సో నేను ఇక్కడ దాని ప్రకారం మనం వర్క్ చేస్తే ఇక్కడ ఎంత వేయాలరా? 4h అని 0.4. 0.4 హోల్ స్క్వేర్ is equals to 2.50 అని వస్తుంది. ఇతర చెక్ చేసుకోండి, 2.50 వస్తుంది. నౌ ఈ విధంగా ఇప్పుడు F4 కనుక్కున్న తర్వాతనే ప్రెడిక్టర్ ఫార్ములా రాయాలి. ఎవరు దేని రాయాలి సార్? క్లాసా? నెక్స్ట్ క్లాస్ సరే ఒక 5 minutes తర్వాత వదిలేస్తాను. నౌ బై ఇప్పుడు ఏమైంది, కరెక్టర్ ఫార్ములా రాసుకోవాలి మనం దీనికి. బై ది కరెక్టర్ ఫార్ములా, గమనించండి అమ్మా, నేను బై మిస్టేక్ ఇంత ముందు F4 కనుక్కోకనే ముందుకు వెళ్ళిపోయినాను, బట్ అటు F4 మనకు కావాలి కదా, అందుకోసమని దీన్ని వేశాను. బై కరెక్టర్ ఫార్ములా ప్రకారంగా y4 is equals to y2 plus h/3 into f2 1 minute f2 plus